హిమజ తెలుగు టెలివిజన్ చలనచిత్ర నటి. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈవిడ శివం సినిమా ద్వారా చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ మాలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని 63వ రోజు ఎలిమినేట్ అయింది. హిమజ 1990 నవంబర్ 2న విజయవాడలో జన్మించింది. సినీరంగ ప్రస్థానం. హిమజ నాన్న చంద్రశేఖర్ రెడ్డి షిర్డీ సాయిబాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన సర్వాంతర్యామి టెలిఫిల్మ్కు మాటలు, పాటలు రాశాడు. దాంతో హిమజ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే సర్వాంతర్యామి టెలిఫిల్మ్లో నటించింది. డిగ్రీ పూర్తయిన తరువాత కొన్ని రోజులు సామాజిక శాస్త్రాన్ని బోధించే టీచర్గా, హెచ్.ఆర్.గా ఉద్యోగాలు చేసింది. అటుతరువాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి భార్యామణి, స్వయంవరం మొదలైన ధారావాహికల్లో నటించిన హిమజకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ గుర్తింపునిచ్చింది. కొన్ని సీరియల్స్లో చేశాక సినిమాల్లోకి వచ్చింది. శివం చిత్రంలో తొలిసారిగా రాశి ఖన్నాకు స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామరావే, జనతా గ్యారేజ్, ధ్రువ, శతమానం భవతి సినిమాల్లో నటించింది. నటించిన చిత్రాలు. సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు. 2015 శివం రిషి తెలుగు. 2016 నేను శైలజ తెలుగు. చుట్టాలబ్బాయి హిమజ తెలుగు. ధ్రువ తెలుగు. 2017 మహానుభావుడు తెలుగు. శతమానం భవతి సుబ్బలక్ష్మి తెలుగు. స్పైడర్ రేణుకా తెలుగు, తమిళ్. ఉన్నది ఒకటే జిందగీ కనుక తెలుగు. నెక్స్ట్ నువ్వే దెయ్యం తెలుగు. వేట కొడవళ్ళు తెలుగు. 2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తెలుగు. 2021 జ వైష్ణవి తెలుగు. కనబడుటలేదు తెలుగు. 2022 10th క్లాస్ డైరీస్ నాగలక్ష్మి తెలుగు. 2023 మాయాపేటిక తెలుగు. 2024 ధీర తెలుగు. టీవీ రంగం. సంవత్సరం సీరియల్ పేరు పాత్ర పేరు ఛానల్ భాష. 2013 స్వయంవరం సంధ్య జమినీ టీవీ తెలుగు. 2014 నుండి 2016 కొంచెం ఇష్టం, కొంచెం కష్టం రేవతి జీ తెలుగు తెలుగు. టీవీ కార్యక్రమాలు. సంవత్సరం కార్యక్రమం పాత్ర పేరు ఛానల్ భాష ఎలిమినేట్ ఇతర వివరాలు. 2019 బిగ్ బాస్ తెలుగు 3 పోటీదారురాలు మాటీవీ తెలుగు డే 63 రియాలిటీ టీవీ సిరీస్.